హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? గోపీచంద్ అన్నది భరత వర్షం మూవీ టీజర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే నిన్నే వచ్చింది. ఏంది బ్రో దీని గురించి కనీసం వీడియో చేయలేదు, దీని గురించి కనీసం మాట్లాడమని చెప్పి అడిగారు అనమాట. నాకు తెలియదు ఇది ఒకటి వచ్చిందని. ఇందాలో ఒక లుక్ వేసా, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. అయితే నిన్న వారణాసి లీక్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ బోటు లీక్ అయినాయి అది ఇది అని అంటే అదంతా మౌంటైన్ డ్యూ యాడ్ బ్రో, అది ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పి నాకు కింద చాలామంది కామెంట్ చేశారనమాట. అది మౌంటైన్ డ్యూ యాడ్ కాదు, మౌంటైన్ డ్యూలో మన మహేష్ బాబు అని ఎలా ఉన్నాడు, కానీ అందులో వేరే లెక్కగా ఉన్నాడు అనమాట, వేరే లెవెల్లో ఉన్నాడు. అది నేను 100% వారణాసి నుండి లీక్ అయినటువంటి క్లిప్స్ గురించే మాట్లాడింది. బోట్లో అయితే ఫైట్ ఉంటుంది వారణాసి మూవీలో, ఇదైతే మీరు 100% గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకైతే అర్థమవుతుంది అనమాట. అండ్ అన్న లుక్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకసారి చూడండి, ఇది జస్ట్ ఏ యాడ్ బ్రో అని అనాలనిపిస్తుంది అనమాట. మామూలు యాడ్, మౌంటైన్ డ్యూ యాడ్. నాకు తెలిసి ఒక్క రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం లేదు, ఒక 2 అవర్స్లోనే తీసేసి పడేసి ఉంటారు. దానికే ఈ రేంజ్లో చార్ము, హెయిర్ స్టైలు, గడ్డం, ఆ బైసెప్ చూడండి ఎలా ఉన్నాయో. నాకు తెలిసి మన మహేష్ బాబు అన్న ఏదో గట్టిగా ట్రై అయిపోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో మన మహేష్ బాబు అని ఇంకో లెవెల్ చూపిస్తారు రాజమౌళి అనేటటువంటి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. యాడ్లోనే ఇంత బాగుంటే జస్ట్ నార్మల్గా వచ్చేటటువంటి సుత్తిలోనే ఇంత అందంగా ఇంత లెవెల్లో మెయింటైన్ చేస్తే ఇక వారణాసిలో ఎలా ఉంటాడు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మన ఇమాజినేషన్స్ కూడా అదైతే అందదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, దీని గురించి మాట్లాడుకుందాం. గోపీచంద్ కంబ్యాక్ మూవీ అది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సెగాఫ్ సులా భరత వర్ష అనేటటువంటిది రిలీజ్ చేశారు. ఏ చూసుకున్నట్లయితే మంటల్లో తగలబడుతుంది అనమాట. దీనైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అన్న లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కంబ్యాక్ కోసం బాగా వెయిట్ చేస్తుండ్రు. అప్పుడెప్పుడు లౌక్యంతో హిట్ కొట్టిండు, ఆ తర్వాత సౌఖ్యంతో కూడా హిట్ కొట్ల. సిటీ మార్ లాక్డౌన్ అయిన తర్వాత రిలీజ్ అయిందే కానీ అది కూడా సరైనటువంటి విజయాన్ని అయితే సాధించాల. సో హిట్ కోసం అయితే తప్పిస్తూనే ఉన్నాడు. ఆయన సినిమాలు బాగానే ఉంటాయి కానీ ఆడియన్స్ తొందరగా యాక్సెప్ట్ చేయరు ఎందుకో. మంచి మంచి సినిమాలనే నాకు ఇచ్చేశారు. గౌతమ్ నంద ఉండొచ్చు, చాలా సినిమాల్ని. సో ఈ సినిమా ఎలా ఉండొచ్చు, కాటేరమ్మ చిన్న కొడుకు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా గోపీచంద్ అన్నకి సరైనటువంటి సినిమా పడుతుంది అని చెప్పి కూడా ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదంటే ఏంది అని చెప్పి డీటెయిల్గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. అగ్నిపర్వతం తగలబడుతుంది అయ్యో, ఒక ప్రాంతం అగ్నిపర్వతంలో. గురి అమ్మ గుర్రాలు వేసుకుని వస్తాను, మొత్తం ట్రైబల్స్గా. ఇప్పుడు కాదు, చాలా కాలం జరిగినటువంటి స్టోరీ అని చెప్పి క్లారిటీగా అర్థమైతే ఈ ఫ్రేమ్ చూడండి. ఇది నాకైతే మన తిరుపతి 7 కొండలే గుర్తొచ్చింది. వెనక కనపడుతున్నటువంటి ఆ స్టీలు చూస్తుంటే ఒకవైపు ఏమో గుర్రాలు వేసుకొని రథాలు పట్టుకొని ఉన్నారు, ఇంకొంత వైపు ఏమో దాడి చేస్తున్నారు అనమాట. ఒకవైపు మన హీరో ఒక్కడే ఉన్నాడు. ఆ రథంలో మ్యాక్సిమం అమాయక జనం ఉండి ఉండొచ్చు. సో తన మీద అయితే దాడి చేయడానికి ఈ విధంగా చాలామంది జనం వస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. యుద్ధం ఇది. బాబ్బా బాబ్బా బాబ్బా, సింహాద్రి కత్తులుగా మామూలు గొచ్చట్లో ఒక్కొక్కడికి బాగున్నాయి బైసెప్స్ ఇవన్నీ. ఏముందిగా ఈ ఫ్రేము, ఒక్కొక్కడికి 2 బల్లాలు దింపిండు భయ్యా. వెనక ఇంకొకటి బల్లాలు దింపిండు, వెనకొకరిని కూర్చుండు, ఇటొక్కరిని కాళ్ళతో వాడు తెచ్చినటువంటి కత్తి వాడి పీకేకి వస్తుంది అనమాట. మామూలుగా లేదు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా చిన్న కొడుకును పంపించిందమ్మా అనేటటువంటి డైలాగ్ అయితే గుర్తొచ్చింది. వావ్, ఏ భరత వర్ష సెగాఫ్ సులా. వామ ఎన్ని ఫ్రేమ్సా. అట్మాస్ఫియర్ చూడండి భయ్యా. దిట్లా లైక్ మన విక్రమార్కులో చూసుకున్నట్లయితే ఉంటాడు కదా చంబల్ అనేటటువంటి ప్రాంతంలో, అలా ఉంది ఆ ప్రాంతం మొత్తం కూడా. అన్న డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి తక్కువ మాట్లాడతారు అనుకుంటా, సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉంటాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఓ ఆ మందు పాత్రను కొట్టి ఉత్త కట్టెలకి మంట పుట్టించిండు. భరత వర్ష సెగాఫ్ సులా భరత వర్ష బాగుంది. టైటిల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంకా ఎలా ఉంది అనేటటువంటిది డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫస్ట్ నేనైతే ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి మరీ కోరుకుంటున్నా భయ్య. ఎందుకంటే అన్నగా మీకు తెలుసా చాలా సినిమాలో విలన్ ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. లైక్ మన అప్పుడెప్పుడో వర్షం సినిమాలో ఉండొచ్చు, ఒక్కడు మూవీలో ఉండొచ్చు, ఒక్కడైనా నిజం అనేటటువంటి సినిమాలో ఉండొచ్చు. అన్న విలన్ కానీ ఎంట్రీ ఇచ్చిండు మన టాలీవుడ్కి అయితే. ఆ తర్వాత హీరోగా అయితే ఇచ్చేసింది అనమాట. హీరోగా కూడా అప్పుడు ఉన్నటువంటి హీరోలందరికీ కూడా గట్టి పోటీ ఇచ్చేవాడు. ఆ తర్వాత అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి. సో చాలామంది డైరెక్టర్స్ విలన్ కోసం ఆయన అడిగారు కూడా, ఈ విధంగా విలన్ రోల్ ఉంది చేస్తావా అని చెప్పి అడిగారు. కానీ మనోడి మట్టికి నో చెప్పేస్తాను అనమాట. ఎందుకంటే నేను విలన్ నుండి హీరోగా ఎదిగా,
ఇప్పుడు కింద నుండి పైకి వచ్చినట్టే, విలన్ ఎక్కువ హీరో ఎక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే విలన్ ఎక్కువే, కానీ అవతలు వచ్చేటటువంటి క్యారెక్టర్ వరకు ఉంటుంది. ఉదాహరణకి రామాయణం ఉంది, రామాయణంలో చూసుకున్నట్లయితే మన యష్ బాస్ విలన్ రోల్ వేస్తుంటాడు, కానీ అల్లటప్ప రోల్ కాదు, అది డైరెక్ట్గా రావణ్ రోల్. మన దగ్గర రావణ్ కూడా భయంకరమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారనమాట. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది, ఆయన వేస్తుండే తప్పు కాదు. అది కాక ఇవాళ రేపు విలన్స్కి వచ్చినంత ఆదరణ హీరోలు కూడా రావట్లా. ఇంకా ఎగ్జాంపుల్ దురంధర్లో చూసుకున్నట్లయితే రెహమాన్ డెకాయిట్కి వచ్చినటువంటి ఆదరణ మన హంజాకు కూడా రాలేదనమాట. అందరూ రెహమాన్ డెకాయిట్ అని చెప్పి ఎలా స్టేటస్లు పెట్టారనేటటువంటి మనం అంతా చూసాం. సో అదేవిధంగా విలన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. చేస్తావా గోపి అని చెప్పి చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు ఆయన అడిగారు, కానీ నేను కింద నుండి పైకి వచ్చిన, ఇప్పుడు హీరో అయ్యా, హీరోగా అలా సినిమాలు తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా, ఒకటి కాకపోతే ఇంకొకటి హిట్ అయిద్దేమో అనేటటువంటి ఆశ ఎదురు చూస్తున్నా. మళ్ళీ నేను కిందకి రాను, ఎవడైనా కింద నుండి పైకి లేవాలి కానీ మళ్ళీ పై నుండి కిందకు వస్తే బాగోదు అనేటటువంటిది ఆయన గట్టి ఉద్దేశం అనమాట. అంటే చాలా పెద్ద సినిమాల్లోనే ఆయనకి విలన్గా అడిగారు. ఉదాహరణకి వారణాసి సినిమాలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి కన్నా ముందే గోపీచంద్ గారిని అడిగారు అని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. కానీ ఆయన అయితే ప్యూర్ విలన్ రోల్ అయితే నేను చేయను అని చెప్పి చెప్పేసింది అనమాట. దానివల్ల ఆయన తీసుకోలేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా చాలా సినిమాలు అయితే ఆయన అడిగారు, ఆయన తీరి కూడా కరెక్టే, ఆయన ప్రయత్నిస్తాడు. లైక్ ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా హిట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అయితే ఆయన గట్టిగా ట్రై చేస్తుండు. మ్యాక్సిమం అవ్వచ్చు, లేదా కాకపోయినా కానీ విలన్ రోల్ అయితే ఇప్పుడే చేయకూడదు అనమాట. ఉదాహరణకి మన జగపతి బాబు గారు సూపర్ హీరో ఒకప్పుడు, ఆయన ఏం చేసిండు, విలన్ రోల్ అని చెప్పి మన లెజెండ్ మూవీలో వేసిండు విలన్ రోల్. ఇక ఆయన పర్మనెంట్ విలన్ చేసి పడేశారు. ఆ విలన్ ఎవరునా అంటే మన జగపతి బాబే అంటారనమాట. అరవింద సమేతాలో మంచి మంచి రోల్సే పడ్డాయి కాదంట్లా, కానీ విలన్ అనేటటువంటిది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే అదే కంటిన్యూ అయింది అనేటటువంటి ఉద్దేశంతో అన్న కూడా మ్యాక్సిమం వదిలేసుకుంటూ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే నేను గ్రేట్ అని చెప్తాను అనమాట. ఇలానే ఉండన్నా మంచి కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వస్తే ఖచ్చితంగా హిట్ కొడదు, దాంట్లో డౌట్ లేదు. ఇది భరతవర్ష ఏదైతే ఉందో హిట్ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. అండ్ మన ప్రభాస్ అన్న కూడా మంచి హెల్ప్ చేస్తారు, ఇన్స్టా స్టోరీ పెట్టమంటే పెడతారు, ప్రమోషన్స్కి రమ్మంటే వస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగా ప్లాన్ చేసినా కానీ ఖచ్చితంగా దిగుతారు అనమాట. ఈ సినిమా చూసుకున్నట్లయితే భారీ బడ్జెట్ మూవీ, సో బాగా హోప్స్ పెట్టుకున్నటువంటి సినిమా. ప్రమోషన్స్ కోసం మన డార్లింగ్ కూడా రావచ్చు అని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైంది అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలన్నమాట. అండ్ చాలామంది అన్నారనమాట సలార్లో గోపీచంద్ విలన్ అయితే చాలా బాగుండేది అని, కానీ అన్ఫార్చునేట్లీ కాలేదనమాట. ఆయనకు ముందు విలన్ రోల్ చేయడం ఇష్టం లేదు, ఫస్ట్ పార్ట్ అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆయన చెయ్యడు కాబట్టి మనం కూడా ఇది చేయడానికి లేదనమాట. గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, మీకు ఏ విధంగా అనిపించింది టైటిల్ అనౌన్స్మెంట్, టైటిల్ బాగుందా లేదా, గోపీచంద్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆ ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది. ఆ మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ వర్షన్ 2.0 స్టార్ట్ చేసిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ రేపు ఇలాంటివి బాగా లేస్తాయి అనమాట. భరతవర్ష అనేటటువంటిది పాన్ ఇండియా సినిమా. సో ఏ విధంగా అయితే పాన్ ఇండియాలో ఒకే టైటిల్తో దోసుకెళ్తారో అదేవిధంగా ఈ సినిమా కూడా దోసుకెళ్ళేది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సరైనటువంటి సినిమా పడి ఉంటే ఒక అల్లు అర్జున్, ఒక ప్రభాస్, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్ అండ్ ఒక గోపీచంద్ అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల గోపీచంద్ అయితే వెనకబడ్డాడు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని దగ్గర షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.